అదేవిధంగా కన్వర్జెన్స్ ఇవన్నీ కూడా కలిపి ఆ యూనిట్ కాస్ట్లో ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దురదృష్టం ఏమిటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ఒక కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఒకవేళ ఆ ప్రభుత్వ పదవీ కాలం పూర్తి అయ్యేటప్పటికీ అది పూర్తి కాకపోయినట్లయితే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తదుపరి వచ్చే ప్రభుత్వానిది అనేది ప్రజాస్వామ్య సూత్రం, గవర్నెన్స్ యొక్క సూత్రం. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 4,5 లక్షల ఇళ్ళు సగంలో ఉన్న వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని పూర్తిగా క్యాన్సిల్ చేసేసింది. అదేవిధంగా 2,73,000 పూర్తి చేసుకున్న ఇళ్ళకి 991 కోట్ల రూపాయలని నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టేసింది. ఇవ్వమని చెప్పేసి నిర్భయంగా నిర్లజ్జగా మేము చెల్లించమని చెప్పి తీరని అన్యాయం దాదాపు 7-8 లక్షల మందికి చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను వారందరూ కూడా పేదవాళ్ళు, ఎస్సీ బీసీ మైనారిటీ ఎక్కువగా ఉంటారు. ఈ గృహ నిర్మాణ పథకంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో కనీసం ఆ ఆలోచన లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లక్షల మంది పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014-19 మధ్యలో ఈ యూనిట్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వంతో కలిపి నిర్ణయించబడిన యూనిట్ కాస్ట్ కాకుండా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో అదనంగా అడిషనల్ ఫైనాన్స్ 50,000 ఎస్సీలకి, ఎస్టీలకి 75,000, పీజీటీవీస్కి ₹1,00,000 75,000 ఇచ్చి ఆ రోజే ఈ ఎస్సీలు ఎస్టీలకి ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాదాపు 919 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలని 4,73,000 నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తర్వాత వచ్చిన ప్రభుత్వం మన వారసత్వంగా వచ్చిన విషయంలో అటువంటి నిర్ణయం తీసుకుని తర్వాత 15,54,000 ఇల్లు మరి వారికి మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏ జన్మ వివిధ కేటగిరీస్లో 15.54 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో కేవలం 6,70,636 ఇల్లు మాత్రమే పూర్తి చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిగతావన్నీ కూడా వివిధ దశల్లో ఉండి అవన్నీ కూడా మరి పెండింగ్ ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంలాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మేము క్యాన్సిల్ చేస్తున్నాము, మేము డబ్బులు ఇవ్వము అని ఏదైతే నిర్దాక్షిణ్యంగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారో అటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం, వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి టార్గెట్లు కూడా నిర్ధారించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. వారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4,50,000 ఇల్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను 4,50,000 ఇప్పటికీ పూర్తి చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ప్రారంభించి వివిధ దశల్లో స్లాబ్ వేసుకోలేక లేకపోతే బీమ్స్ వేసేసుకుని ఫర్దర్గా బ్రిక్ వర్క్ చేసుకోలేక, బ్రిక్ వర్క్ ఉండి లింటల్స్ వేసుకోలేక రకరకాల సమస్యలతో వివిధ స్టేజ్లో ఉన్న హౌజెస్ని మాకు సంబంధం లేదు, మా ప్రభుత్వంలో ఏదైతే మళ్ళీ శాంక్షన్ చేస్తామో అదే చేస్తామని చెప్పుకోకుండా వాటిని పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పటికి 4.5 లక్షల కోట్లు పూర్తి చేశాం, హౌజెస్ పూర్తి చేశాం. బ్యాలెన్స్ ఇంకా 4.2 lakhs 4.14 lakhs ఇంకా పెండింగ్ ఉన్న వివిధ దశల్లో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు
మరి గట్టిగా ఆదేశించడం కూడా జరిగింది. ఏ ఒక్క పేదవాడు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో దీన్ని పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం 2024 డిసెంబర్కి పూర్తయింది. నేను మీ అందరికీ కూడా లెక్కలు చెప్పాను. 2019-24 మధ్యలో 15.5 లక్షలు ఇల్లు శాంక్షన్ అయితే 6 లక్షలు పూర్తి చేశారు. 6 లక్షలు పూర్తి చేస్తే ఇంకా 9 లక్షల దాకా ఇల్లు పెండింగ్ ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదనేది చాలా బాధాకరమైన విషయం. వివిధ దశల్లో ఉన్నాయి. 2024కి స్కీమ్ పూర్తవుతుంది. దాన్ని పొడిగించుకోవాలి ప్రయత్నం చేసి అని చెప్పేసి ప్రయత్నం చేయకుండా 2024కి పూర్తయ్యే దశలో మరి అప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఒప్పించి దాన్ని 2026 డిసెంబర్ వరకు మరి పొడిగించడం 2 సంవత్సరాలు పొడిగించడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మొట్టమొదట